పిచ్చిదానా 60 ఏళ్ళు నిండిన వాణ్ణి ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేనంటావా? అవును, నువ్వు ఊహించింది నిజం. గంగ హత్య నిజం, మరో 3 హత్యలు కూడా నిజం. ఎవరని చెప్పను, ఏమని చెప్పను. నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉవ్వెత్తున లేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడో ఒక ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉవ్వెత్తున లేచే కోర్కెల క్రూరత్వం, మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాను. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను, ఈదుతున్నాను. ఈదకపోతే ప్రాణత్యాగం. నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను. దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంట కలిపాను. అదే ఈ రూపం, మృగ రూపం. సింహం వేటాడదు, సింహం వేటాడదు. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ మృగం కోర్కెను, ఈ శారీరక కోర్కెను వేటాడదు. అందుకే ఈ వేట. మృగసింహం, సింహం, మగసింహం, మృగసింహం, సింహం, మగసింహం. బంగారం, 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 బంగారం. అమ్మయ్యా, వాసన బాగా పోయినట్టుంది. ఇక ధైర్యంగా పోవచ్చు. అయ్యా, ఏంటి ఇది? అయ్యా, చిన్నపిల్లయ్యా, అయినా ఏంటి ఈ పాడుపడి? పెట్టండి అయ్యా.
నువ్వెంతో గొప్ప అనుకున్నాను. నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను అనుభవిస్తాను, చంపుతాను. నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు. కాపాడలేరు. వీడు డాక్టర్ని, గంగని, టీచర్ని చంపాడు. ఇప్పుడు నన్ను చంపుతున్నాడు. నిన్ను వదలొద్దు. చంపే చంపే చంపేసిను. చంపే నన్ను చంపి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకొక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా మనిషి అంతర్గత భావం అగ్నిగోళం.
అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను వద్దనుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావలసిందే. కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావలసిందే. నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా. హాయ్ వ్యూవర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ షూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్లు గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు